గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే యాక్చువల్గా నేను స్కూల్ డేస్లోనే 10th క్లాస్లో యాన్యువల్ డేకి ఒక ప్లే చేశామండి. ఆది విష్ణు గారని ఒక జంజాల గారు లాంటి కామెడీ రచయిత గారు రచించిన నరకంలో లంచం నరకంలో లంచం అనేసి ప్లే ఈ మధ్య వచ్చిన యమగోళ కానివ్వండి, యమదొంగ, జస్ట్ లైక్ అప్పుడే ఆయన రాశారు అనమాట. ఓకే, ఏ ఇయర్ అండి దట్? మీరు 10th అంటే చాలా దాదాపు 86, 87 ఓకే ఓకే అప్పుడు అయితే ప్లే చేశాము. అందులో కూడా ఇదే ఒక యముడు, చిత్రగుప్తుడు, గోపాల్ అని ఒక వ్యక్తి ఉంటాడు. పైకి వచ్చేసి సేమ్ ఇలాగనే అనమాట. నాకు తెలియకుండా చిత్రగుప్తుడు లంచం ఇచ్చి భూలోకానికి వెళ్ళిపోని చూస్తాడు అనమాట. ప్లే అంత కామెడీ నడుస్తుంది. సరే, అది అయిపోయింది అనుకోండి. అది అయిపోయిన తర్వాత వ్యవసాయం చేశాను. మాది వ్యవసాయ కుటుంబం. మాది ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం కొనకంచి అనే గ్రామం. మనకి విజయవాడ, హైదరాబాద్ టు విజయవాడ హైవేలో జస్ట్ 200 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత వస్తుంది. కృష్ణా జిల్లా వస్తుంది. కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా నుంచి చాలా మంది నటులు వచ్చారు, కళాకారులు ఉన్నారు. అలా వచ్చానండి. వచ్చి కూడా ఇక్కడ సరే ఏదైనా బిజినెస్ చేస్తూ అని వచ్చాను. బట్ బిజినెస్ అనుకోకుండా కొన్ని కారణాల వల్ల లాస్ అయిపోయాను. అంటే రెస్టారెంట్ పెట్టాను. మన మనస్తత్వం ఏమో అంటే ఫుడ్ అంటే అది సినిమా ఫీల్డ్ ఏరియాలో యూసఫ్గూడలో పెట్టా. దానివల్ల అందరూ పరిచయాలు అయిపోయి పరిచయం మీద మొహమాటంగా వాళ్ళకి ఏంటంటే సినిమా ఫీల్డ్ మ్యాక్సిమం టైట్లోనే ఉంటారు పొజిషన్. ఒక నెల వర్క్ ఉంటే ఒక నెల వర్క్ ఉన్నది కాబట్టి అందరూ పరిచయస్తులు. మనకేమో విలేజ్ వాతావరణం పెరిగాం కాబట్టి ఫుడ్ దగ్గర లేదనే ఇదితోని అందరికి అప్పులు పెట్టేసి లాస్ అయిపోయాను. రెస్టారెంట్ క్లోజ్ చేశాను. చేసిన తర్వాత మన మిత్రుడు నా కస్టమరే విజయ్ అని ఒక అసిస్టెంట్ డైరెక్టరు మరి ఏందన్నా అంటేను అదే అర్థం కావట్లేదు విజయ్, ఏదో మళ్ళీ బిజినెస్ చూసుకోవాలంటే ఇట్లా లేదని పర్లేదు అన్నదా, నీకెందుకు నీకు సీరియల్లో వస్తే నాకు అసలు ఇంతవరకు కెమెరా అనేది ఎలా ఉంటుందో తెలియదు విజయ్, నాకు వద్దు అని చెప్పాను. లేదన్నా నీకెందుకు నువ్వు రా అనేసి మన సుధాకర్ నాయుడు గారు, మంజులా నాయుడు గారు హిట్ సీరియల్స్ ఇస్తారు కదా, మంజులా నాయుడు గారు హస్బెండ్ గారి దగ్గర తీసుకెళ్ళి ఇలా పరిచయం చేయగానే నెక్స్ట్ డే దూరదర్శన్ ఒక సింగిల్ ఎపిసోడ్స్ రెడీ అవుతున్నాయి. మంజులా నాయుడు గారైనా దానికి? ఓకే, ఆయన అప్పుడు సుధాకర్ నాయుడు గారు చూసుకుంటారు బ్యాక్గ్రౌండ్ అంతా. ఆయన చూడంగానే సరే కొంతసేపు వెయిట్ చేయించారు, ఇంకెవరినో ఒకళ్ళిద్దరు మంచి వస్తారని ఫిజికల్ కానీ. అప్పట్లో కొంచెం తక్కువ ఉండేది అనమాట. ఎవరు రాపిస్తారు నన్నే ఓకే చేసి తెల్లారి షూట్ చేస్తే కొంచెం బెరుగుగా ఉన్న పాప మా విజయ్ నాకు ధైర్యం చెప్పుకుంటూ పక్కనండి చేయించాడు. ఓకే, అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఆఫర్స్ ఏమి లేవు, అంత తొందరగా రావు కదా. స్టార్టింగ్ పీరియడ్ ఇప్పుడు వచ్చింది మేము 20 years అంటాం కానీ మన మీద నమ్మకం కలగటానికి టైం పడుతుంది. అంటే ఇతను చేయగలడు అంటేనే ఇప్పుడు మనం ఏదో సామెత చెప్తారు, మన ఆవుని అంటే తీసుకెళ్ళగలం కానీ తాపించలేమని. వాళ్ళు ప్రతి డైరెక్టర్ కూడా ఎందుకంటే లక్షల కోట్లు ఖర్చు పెడతారు కాబట్టి ప్రతి చిన్న సీన్ అయినా పర్ఫెక్ట్గా చేసే ఆర్టిస్ట్ కోసమే చూస్తారు. ఆ నమ్మకం కలిగించుకోవడానికే మనకి టైం పడుతుంది అండి. అలా 3-4 years తిరుగుతూనే ఉన్నాను, ఎవరు ఇవ్వాల. మళ్ళీ మా ఊరు వెళ్ళటం ఇష్టం లేక ఆర్థికంగా కొంచెం తెచ్చుకునే అమౌంట్ లాస్ అయ్యాను కాబట్టి చిన్న జాబ్ చేసుకుంటూ అలా ఒక పక్కన చేస్తాను. మళ్ళీ ఇంకొక 2000 అదే మనా స్టూడియో అని ఇప్పుడు ఫేమస్ అండి, మనోజ్ చౌదరి గారు చాలా ప్రొడ్యూసర్. మనా స్టూడియోస్ అని ఉంటుంది. ఆయన మాకు దూరపు బంధువు, ప్లస్ మా విలేజ్కి 20 kilometers దూరం అనమాట. ఫంక్షన్స్లో మా వాళ్ళ మదర్ అలా ఆ లేడీస్ కలుసుకోవటం ఇట్లా. ఒకరోజు మా కజిన్ ఒక ఆయన వచ్చేసి ఆయన దగ్గర పనితోని వెళ్ళి నా గురించి చెప్పాడు. ఇలా చెప్పడంతో అలాగనేసి ఆయన చెప్పిన 2 monthsకి శ్రీ ఆంజనేయం అనేసి అతను ఫస్ట్ ప్రొడక్షన్, చౌదరి గారు ఫస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. నాకు కాల్ చేశారు పాప, ఆయన గుర్తుపెట్టుకుని చేసి మనిషిని చూడంగానే పర్వాలేదు అనుకొని, ఒక విలన్ అనమాట, లేడీ విలన్కి పక్కన ఉంటాడు, ఎప్పుడు తాగేసి 24 hours చేస్తుంటారు. మెయిన్ లీడ్ రోల్ వచ్చేసి మీనా గారు. చాలా సీరియల్స్ స్రవంతి తర్వాత షూటింగ్ స్టార్ట్. ఆవిడ హీరోయిన్ అనమాట. అయితే ఆవిడ జమీందారు బిడ్డ, ఆమెకు పుట్టిన అమ్మాయి మీదనే అంతా ఉంటుంది ప్రాపర్టీ అంతా అనేసి. ఆ అమ్మాయిని చంపితే ఈ లేడీ విలన్కి ఇది అనేసి నా సపోర్ట్ తోటి నేను భావన అవుతా లేడీ విలన్కి. ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోయి టెంపుల్లో నైట్లో బాగా డ్రింక్ చేస్తూ చిన్న పాపని, అంటే పొత్తిళ్లలో ఉన్న పాపని హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళి పడేస్తే 2 నాగుపాములు వచ్చేసి ఇలా సోషల్ ఫ్రెండ్స్ అంతా అలా నడుస్తుంటుంది. తర్వాత ఆంజనేయ స్వామి గుడి అది చూస్తే తీరా అక్కడ ఆంజనేయ స్వామి కోతి రూపంలో రావటం, నన్ను తరిమేయటం, అక్కడ నుంచి ప్లాన్ చేస్తూ ఉంటాయి. అలా అన్నీ ఫెయిల్ అవుతుంటాయి అనమాట. అది చేసాము. అది పైలట్స్ పక్కన పెట్టి ఇంతలోకి మంచి ఆఫర్ వచ్చింది, డైలీ సీరియల్. ఇదేమో బై వీక్లీ అంటే సాటర్డే సండే అట్లా.
దాంట్లో కూడా మళ్ళీ రుద్ర అనే క్యారెక్టర్ నన్ను తీసుకున్నారు సార్ చౌదరి గారు. తీసుకుంటే అది చేస్తున్నాను. తీసుకున్న టైంలో ఇంకొక ఆయన విజన్ స్టూడియోస్ అని స్టూడియో ఉంటుంది ఓనర్ గారు వెంకటేశ్వరరావు గారు. ఆయన కూడా పిలిచి పాపం బొమ్మరిల్లు అనే సీరియల్లో నాకు మంచి వేషం ఇచ్చారు. అది ఇది ఆ 2 సీరియల్ చేస్తున్న టైంలో నా అదృష్టం బాగుండి ఈ 1 or 2 yearsలోనే వీళ్ళు బెస్ట్ విలన్కి పంపించారు. నాది భరణి గారిది సీరియల్స్లో హీరో భరణిది మా అందరిని పంపించారు అప్లికేషన్స్. పంపిస్తే వాళ్ళు జడ్జెస్ చూసి నాది కొంచెం ఒకటేమో నెల్లూరు స్లాంగ్ ఇది బాగుందనేసి అనుకోకుండా అనౌన్స్ చేశాను. అసలు నమ్మలేని పరిస్థితి అనమాట నాకు. చేశారు ఫస్ట్ చేసి నమ్మలేని నిజమే. మళ్ళీ నేను నమ్మలేకపోయాను. నాకు నన్ను వస్తుందంటే ఏదో కొంతకాలం బ్రతుకును అంటే అక్కడ ఊరు వెళ్ళలేం కాబట్టి జీవితాన్ని గడుపుతాం అనుకునే నాకు ఆ నంది రావటం అందరు ప్రొడ్యూసర్స్ నోటెడ్ అయిపోయారు. అప్పట్లో ఏంటంటే పేపర్లో ప్రముఖంగా వచ్చింది. అక్కడ నుంచి అందరూ పిలవటం చేయటం ఎక్కడా ఈ రోజు కూడా చిన్న రిమార్క్ లేకుండా చేస్తుండటంతో దీని సపోర్ట్ ఏంటంటే నాటకాలు రాళ్లపల్లి గారు, సుత్తివేలు గారు, రమాప్రభ గారు, తనికెళ్ళ భరణి గారు, వైజాగ్ ప్రసాద్ గారు వీళ్ళందరితో ఒక టీం ఉంది. వాళ్ళ టీంలో నాటకాలు వేస్తూ రాళ్లపల్లి గారి దగ్గర కామెడీ, ఇంకా ఏజీ ఆఫీస్ అని రవీంద్ర భారతి బ్యాక్ సైడ్ ఉంటుంది పెద్ద ఆఫీసు. అందులో భజరప్ప గారని అసలు ఆయన లేనిదే నేను ఇంతకాలం మనుగడ సాగేది కాదండి. ఎందుకంటే చాలా అద్భుతంగా నేర్పిస్తాడు ఆయన డైరెక్షన్ నాటకాలు. ఆయన దగ్గర కూడా ఆయన ఏంటంటే మన జేవి స్వామియాజులు గారు, నూతన్ ప్రసాద్ గారు పాత ఆర్టిస్ట్, మన పరచూరు వెంకటేష్ వాళ్ళదంతా ఒక టీం అనమాట అక్కడ. యాక్చువల్ అంత పాత తరం. తర్వాత ఆయన డైరెక్టర్గా కొంతమంది శిష్యులను తయారు చేసుకోవాలని అలాంటి వాళ్ళని పిలిచి ప్లే చేశారు. ఇలా నాటకాలు వేస్తూ ట్రయల్స్ వేస్తూ అనుకోకుండా స్రవంతి హిట్ అవటంతో ఇంకా 1 by 1 అలా వచ్చాయి. సో ఇప్పుడు అంటే మీకు ఫస్ట్ మంజులా నాయుడు గారి ఫ్రేమ్ లో కనిపించారు. అప్పటికి చక్రవాకం, మొగల్ రేకులు ఇవేమైనా వచ్చినాయండి? అవన్నీ అయిపోయిన ప్రీతి నిగమ్ గారు వీళ్ళందరూ సీనియర్స్ సక్సెస్ అయిన తర్వాతనే వాడు దూరదర్శన ఏంటంటే ఫస్ట్ అదేనా నమ్మలేని నిజాలంటే ఏదండి అది ఈటీవీ ప్రొడక్షన్ నమ్మలేని ఇదేంటండి ఇది మంచి మనసులో ఏదోనండి. అంటే ఎపిసోడ్కి ఒకటి అంటే మిత్రద్రోహం చేసే వాళ్ళని రియలైజ్ చేయటం. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే నేను నవీన్ అని అప్పుడు ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు. దేవదాస్ కనకాల గారి కూతురు లక్ష్మి చనిపోయారు అమ్మాయి. మా ముగ్గురం ఫ్రెండ్స్. అయితే నాకున్న దురలవాట్ల వల్ల అప్పులు చేసి ప్యాకాడు ఏదో సమ్ హ్యాబిట్స్. వీడు బ్యాంక్ క్యాషియర్ అయితే వచ్చి అరే నాకు ఇట్లా ప్రాణం మీదకుంది నాకు లేకపోతే లేదు ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తాడని ఒక 20,000 అంటే వాడు క్యాష్లోంచి తీసిస్తాడు. క్యాషియర్ అంటే బ్యాంకు కాదు ఆఫీస్లో క్యాషియర్. తీసుకెళ్ళిపోయి అలా జంప్ అయిపోతుంది. సింగిల్ ఎపిసోడ్ అనమాట. అదేంటంటే ఇది ఎంత మిత్రుడైనా సరే నమ్మొద్దు, నీ డబ్బు కానీ వేరే వాళ్ళకి అంతే కదా అడ్డం పెట్టేసి అలా ఇవ్వద్దు అనేసి వాడు జాబ్ పోద్ది. ఇలా నీతి చెప్పడం అనమాట ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క దాంట్లో. ఇప్పుడు అప్పట్లో మంజులా నాయుడు గారు అంటే ఎలా ఉండేదండి అంటే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ కొంతమంది పేర్లు వింటుంటే ఈ సినిమా ఇండస్ట్రీలో కొంచెం షేక్ అవుతూ ఉంటాయి కొన్ని, అంటే బోల్డ్ అటెంప్ట్లు చేయడం. ఈవెన్ ఇప్పుడు మొగల్ రేకులు చూసుకుంటే అప్పట్లో ఫైట్ యాక్షన్ సీక్వెన్స్లు, మున్నా అనే క్యారెక్టర్, ఆర్కే నాయుడు క్యారెక్టర్, ఏదో సినిమా తరహా సీరియల్ తీసి. సో మంజులా నాయుడు గారి పేరు వింటే అప్పుడు ఎలా ఉండేదండి? అవును, అయ్యో అందరికి చేయాలని. బట్ ఇదేంటంటే ఈ ప్రాజెక్ట్ వాళ్ళు అసిస్టెంట్స్ చేశారండి. సో ఏదో జస్ట్ మీకు ఐ మీన్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఆవిడ ఫస్ట్ ఫ్రేమ్ పెట్టడం అనేది మీ అదృష్టం అని అనుకున్నారు. తర్వాత మన చౌదరి గారు, డివై చౌదరి గారు ఇలా జరిగింది. ఇలా జరిగిన తర్వాత మనకి